హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు హల్దీ వీడియో, పెళ్లి కూతురు వీడియో చాలా అన్నీ చూపించాను కదా. ఇప్పుడైతే ఇది గౌరీ పూజ తర్వాత ఆడపడుచు పసుపు కొమ్మ అనేది కడుతుంది పెళ్లి కూతురుకి. అంటే అబ్బాయి వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ అలా కడతారు. మరి అందరూ సైడ్ అలా ఉంటుందో లేదో కానీ మా దాంట్లో అయితే ఇలా కడతారు. ఇక్కడైతే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇక డైరెక్ట్ ఇంకా మండపానికి వెళ్ళిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 అలా ఆ టైంలో అనమాట ఇది. ఎందుకంటే మ్యారేజ్ వచ్చేసి టైం అయితే 9:15 అలా వచ్చింది. ఇంకా నైట్ అంతా నిద్రపోకుండా అన్ని పనులు చేసాం కదా, అవి కూడా మీకు చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి అయితే తలంబ్రాల బియ్యం కలపడం జరుగుతుంది. ఇక్కడ మంచిగా ఒక 5 ముత్తైదులతో అయితే ఇక్కడ తలంబ్రాల బియ్యం, నేను కూడా ఉన్నాను ఇందులో, అందరం కలిసి తలంబ్రాల బియ్యం అయితే కలపడం జరుగుతుంది. ఇది చాలా అసలు మొన్న కూడా కొన్ని పెళ్ళిళ్ళలో మిస్ అవుతాము. అంటే ఆ టైంకి మనం ఉండం కదా, మన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే ఇలాంటివన్నీ తీయడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచిగా అందరం కలిసి మా అత్త వాళ్ళు మేము అందరం కలిసి అయితే తలంబ్రా ఈ పెళ్ళిలో అయితే ప్రతి దానికి నేను ఇక్కడ మా అత్త అనమాట, ఏమే రెడ్డి శారీని చూసారా మా అత్త, ప్రతి దాంట్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయితే చేసాము అసలు నిజంగా. అందుకే మా ఫేస్లన్నీ అక్కడక్కడ చూడండి అసలు ఎంత డల్గా ఉంటాయంటే, ఎందుకంటే 2 డేస్ నుంచి అసలు నిద్రనే పోలేదు, అసలు నిజంగా అస్సలు నిద్రపోలేదు. దట్టు ఊర్లో ఏంటంటే 4కే తెల్లవారినట్టే ఉంటుంది, అసలు నిద్ర పోయినట్టు కూడా ఉండదు. ఇంకా పెళ్ళి రోజు అయితే ఇంకా మేము అస్సలు పడుకోలేదు. ఇక్కడైతే మొత్తం కూడా తలంబ్రాల బియ్యం అయితే ఇక్కడ మా పెద్ద అత్త, మా 2వ అత్త, మేమందరం ఇంకా వీళ్ళ చుట్టాలు వీళ్ళందరూ కలిసి కలిపేసామన్నమాట. ఇంక ఇవి రెడీ అయిపోయినాయి. ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత శారీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం లేట్ అయింది. అక్కడేమో జీలకర్ర బెల్లం పెట్టాలని అందరూ పిలుస్తున్నారు. ఇక్కడ మేకప్ కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడ పల్లకిలో తీసుకొస్తారు. ఈ మధ్య ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రతి పెళ్ళిలో చూస్తూనే ఉన్నాం. ఈ ఈవెంట్స్ వాళ్ళే నేను 2-3 పెళ్ళిళ్ళలో చూసిన వీళ్ళే సేమ్. పెళ్లి కూతురు వేసిన సాంగ్ అది ఉంటేనే బాగుంటుందని కొంచెం మ్యూట్ చేసి ఉంచాను, లేదంటే ఫుల్ సాంగ్ ఉంచవచ్చు, బట్ కాపీ రైట్స్ వస్తాయి కదా అందుకని. ఇక్కడ మా ప్రియాంక, మా సుమ, నేను, ఇక్కడ అందరు చూడండి మా అమ్మత అందరం కూడా ఇవన్నీ మా చెర్రీ తీసింది అనుకుంటా. ఇవి సరిగా దీని అక్కడ లైట్ ఎఫెక్ట్కు కొంచెం వీడియోస్ అయితే క్లారిటీ రాలేదనిపించింది. లైట్ బాగా ఎఫెక్ట్గా పడుతుంది అందులో. దట్టు నా ఫోన్ కూడా కొంచెం బాగాలేదు, కొంచెం మంచి ఫోన్ తీసుకోవాలి వీడియోస్ కోసం అయితే. ఈ పెళ్ళిళ్ళు అయితే కొన్ని బ్లర్రీగా అస్సలు బారలేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ లైట్స్ ఇటు సైడు సన్లైట్ అదంతా కూడా ఎక్కువ పడింది. వాళ్ళేంటే చాలా కెమెరాస్ చాలా క్లారిటీ ఉంటాయి కదా, మన మొబైల్ అసలే అంతంత మాత్రం. ఇది ఆల్రెడీ నేను ఒకటి షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తే అది ఫుల్ వీడియోగా అప్లోడ్ అయింది. ఇక్కడ మా ప్రియాంక, మా సుమలత, మా అనస, మేమందరం కూడా మంచిగా ఇక్కడ మా అమ్మత, నేను ఒక్కదాన్ని అటు సైడ్ అయిపోయాను ఈ డ్యాన్స్లో. మా అమ్మతో కూడా ఇక్కడ ఉంది, అత్త వాళ్ళందరం కలిసి అయితే మంచిగా ఈ డ్యాన్స్ అయితే చేసినాం. స్టార్టింగే ఇంక ఇది ఈవెంట్ చేయించారనమాట. ఇంకా వాళ్ళు కొన్ని చూపిస్తూ ఉంటారు మనకు చేయరాకపోయినా సరే. మీకు చెప్పాను కదా మేము చాలా తక్కువే అని చెప్పేసి కొన్ని వాళ్ళని చూస్తూ వేయటం అంతే. కొంచెం ట్రై చేసామని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్గా ఈసారి మట్టుకి. ఇంకా ముందు పెళ్ళిళ్ళు అయితే పర్ఫెక్ట్గా వేయాలనుకుంటున్నాం. ఇది ఒక సాంగ్ అయితే ప్రతిదానికి వీళ్ళు మామూలుగా మూవీ సాంగ్స్ పెట్టకుండా నార్మల్గా వేయిస్తే అట్లా
సెట్ అవ్వదు కదా. మనకేమో మూవీ సాంగ్స్ పెడితేనేమో రైట్స్ వస్తాయి కాబట్టి మ్యూట్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడక్కడ కూడా నేను ఆ సాంగ్స్ కూడా చాలా మ్యూట్ చేసి ఉంచి పెడుతున్నాను. ఎందుకంటే కొన్ని సాంగ్స్ ఉంటేనే కొంచెం లుక్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి కొన్ని అయితే నేను కొన్ని అలాగే పెట్టేసిన. ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగనే కోలాటం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేయించారు పిల్లలు. ఇంకా చాలామందికి ఇటు సైడు డ్యాన్సులు అంటేనే ఎక్కువ, డీజే వీటికే, మన తెలంగాణ అంటేనే ఎక్కువ డ్యాన్సులు పాటలకి ఎక్కువగా చేస్తారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ వచ్చి ఉంటుంది. మా మనిషి కూడా బాగా చేసింది, ఎందుకంటే వీళ్ళకు బాగా వచ్చనమాట. అంటే ఈ మధ్యకాలంలో డీజేస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ఫుల్ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే మా మహేష్, మా అన్నయ్య, ఈయన ముందు కోటు వీటేసుకున్నాడు అండి. ఆయన అమ్మాయి వాళ్ళ మేనమామ అన్నమాట. మా సంగమ చేసింది. ఇక్కడ పెళ్లి కూతురు డ్యాన్సు బుల్లెట్ బండి ఎక్కేస్తా సాంగ్ అనమాట. చాలా బాగా చేసింది మనిషి అయితే. ఆల్రెడీ నేను ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఈ సాంగ్కే కాపీ రైట్ వచ్చింది. అందుకే ఇక్కడ సాంగ్ మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు పెళ్ళి జరిగే ప్రతి ఒక్క పెళ్లి కూతురు కూడా ఈ సాంగ్ అయితే పర్ఫెక్ట్గా వేస్తుంది, ఎందుకంటే అంత ఫేమస్ అయింది ఈ సాంగ్. అందరూ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఇక్కడైతే మనిషి కూడా చాలా బాగా ఇస్తుంది. ఇంకా సాంగ్ ఉంటే చాలా బాగుండేదని ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా కాపీ రైట్ వచ్చేసింది అనుకున్నాను వస్తుందని, అందుకే మళ్ళీ మ్యూట్ చేసి ఇక్కడైతే వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టైం అప్లోడ్ చేయడానికి ఇదే రీజన్ అనమాట. ఇక్కడైతే ఇంకా ఈ డ్యాన్స్ తర్వాత ఇంకా అమ్మాయిని బుట్టలో పెట్టి ఇంకా మేనమామలు అందరూ కూడా మండపానికి తీసుకెళ్తారు కదా, ఆ కార్యక్రమం జరుగుతుంది. వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీకు అర్థం అవ్వాలి అంటే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇక్కడైతే అమ్మాయిని పల్లకిలో తీసుకురావడం ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఈవెంట్లో చూస్తున్నాము. ఇవి కొంచెం యూనిక్గానే అనిపించినాయి, ఎందుకంటే అంతకుముందు పెళ్లి తర్వాత పల్లకిలో ఊరేగింపు చేసేవాళ్ళు. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ లేవు. కనీసం ఈవెంట్లోనైనా అమ్మాయి పల్లకిలో ఊరేగింపడం అయితే చాలా బాగుండింది. ఇది చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అయితే ఓన్లీ డీజేలో కార్లో వెళ్ళడమే తప్ప ఇలాంటివి ఎక్కడ మనం చూడట్లేదు కదా. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇది నేను మా ఐసు పెళ్ళి నుంచి కూడా చూస్తున్నాను. అంటే అంతకుముందు నుండి కూడా ఉండొచ్చు, ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాము ఈవెంట్స్ సందర్భంగా. ఇవన్నీ కూడా నిజంగా ఇలా పెట్టడం అంటే కొన్ని ఓల్డ్వి కూడా ఇందులో యాడ్ చేయడం అనేది చాలా బాగుండింది. అన్నిటి దగ్గర మ్యూజిక్ ఉండేది. ఇక్కడైతే ఇంకా అమ్మాయిని బుట్టలో కూర్చోబెట్టుకొని మేనమామలది ఎత్తుకొని మండపానికి తీసుకెళ్ళాలి. ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కొన్ని సాంగ్స్ వల్ల ఒక్కొక్క దగ్గర కొంచెం మ్యూట్ చేసి వదిలేశాను. ఇక్కడైతే చూడండి మా మహేష్, మా అన్నయ్య అశోకు, ఇక పిల్ల మేనమామ నెత్తిన పెట్టాల్సింది వీళ్ళందరూ కలిసి, కానీ ఏదో అని హెల్ప్ చేశారు. బ్రదర్స్ కూడా అందరు బ్రదర్స్ ఎత్తుకున్నాడు. ఇక మా రవణ వీళ్ళందరూ కూడా ఇగో మండపానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీ మిస్ అయింది, అంతా బాగుంది. ఈ మధ్య చాలా ఈవెంట్స్ వాళ్ళు ఇలా చేస్తారు. సెంటర్ కాను సెంటర్ కాను ఓకే ఓకే
మమ్మీ చాలా ఇక్కడ ఏమైనా ఫినిష్ పెట్టినా ఫినిష్ ఇక్కడైతే మా ముగ్గురు మేనత్తలు, నేను, మా సుమలత, మమత ఒకే ఫ్రేమ్లో మా మేనత్తలో ఉండడం అయితే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసినందుకు నిజంగా ఆనందం మాటల్లో చెప్పలేము. అసలు ఇలా అయితే ఇది మళ్ళీ మేము అనుకోకుండా ఒకే చోటు ఉన్నాం తెలుసు. అసలు అనుకోకుండా వచ్చిన వీడియో అనమాట ఇది. ఇంకా కన్యాదానం, తాళి కట్టడం, ఇక్కడ కాళ్ళకు మెట్టెలు తొడగడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవంతా కూడా నేను అక్కడ వాయిస్ ఏమి ఇవ్వలేదు, అక్కడ ఏం సాంగ్స్ ప్లే చేయలేదు కాబట్టి నేను నార్మల్గా వదిలేసా. ఇక్కడైతే మంచిగా ఇంక ఈ కార్యక్రమం తర్వాత ఉంటుంది కదా అరుంధతి నక్షత్రం, అదంతా కూడా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మంచిగా మా ప్రియాంక అయితే ఇంత రెడీ అయింది కానీ ఎక్కడ కూడా వీడియోలో అయితే లేదు. తను ఎప్పుడు పాపని ఎత్తుకోవడం అటు ఇటే అన్నమాట. ఇక్కడ ఇంకేదో కార్యక్రమం అయితే మొదలైంది, అక్కడ దానికోసం అయితే మేమందరం అవేంటో తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇక పెళ్లి దగ్గర లేము, మేమైతే అంత కింద ఈవెంట్స్ అవి దాంట్లోనే ఉన్నాము. ఇంకా నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చాను అనుకోండి. ఇక్కడ తలంబ్రాలు ఇప్పుడు ఉంటాయి కదా వీళ్ళు ఇచ్చేవి, అవన్నీ వేస్తున్నారు. ఏంటో చెంకిల్ టైప్ ఉంటాయి కదా, అవన్నీ తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ మా రిత్వికు, అశోకు ఇద్దరు మామూలు ఏమో చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మా సిస్టర్ నేను వీళ్ళు ఎక్కడ కూలర్ ఉంటే మంచి చల్లగా అక్కడ మా ప్రియ అయితే ఎక్కడ కూలర్ ఉంటే సరే అక్కడే కూర్చుండిపోతుంది. ఇక్కడైతే మంచిగా మంగళహారతి ముందు అబ్బాయి అమ్మాయిని అదే అదంటారు అరుంధతి నక్షత్రం చూపించడానికి ముందైతే మంగళహారతి పాట పాడతారు. ఇక్కడైతే అదే జరుగుతుంది.
సూపర్ ఎంట్రీ బాహుబలి ఎంట్రీతో ముందుకు రావడానికి బోట్ వేసినావు బాగా. అరుంధతి నక్షత్రం చూపించే కార్యక్రమం జరిగింది. అప్పుడైతే 12:30 అవుతుంది. నక్షత్రాలు కనపడ్డాయో లేదో తెలియదు కానీ ఇక్కడైతే పెరుగన్నం తీసుకొస్తారు. ఇదంతా కూడా అబ్బాయి తరపు ఫ్యామిలీ అందరికీ, ఆడపడుచులకి, ఇలా అత్తయ్యకి, మామయ్యకి అందరికీ అట్లా తినిపిస్తారు. ఇక్కడ చూడండి, మా మనిషి వాళ్ళ ఆడపడుచుకి, వాళ్ళ తోటికోడలు వాళ్ళకి అట్లా అందరికీ పెరుగన్నం, అంటే దీనికి ఏదో సంథింగ్ ఉంటుందట పెరుగన్నం. అదే చెప్పింది అక్కడ మా అత్తమ్మ, కానీ నాకు అసలు గుర్తులేదు. ఈసారి కనుక్కొని మళ్ళీ ఇంకో పెళ్ళిలో చెప్తాను. ఈ పెరుగన్నం పెట్టడానికి మంచిగా కలిసిపోవడానికి ఏదో ఉందని చెప్పింది. దానికోసం పెరుగన్నం అయితే తినిపిస్తారంట. ఇక్కడ అందరు ఆడపడుచులకి, తర్వాత అమ్మాయి అబ్బాయి తినిపించుకోవడం ఇలా అయితే జరుగుతుంది. మా మహేష్కి కూడా ఇక్కడ తినిపించింది. అంటే బ్రదర్స్ అనమాట, పెళ్ళి కూతురు బ్రదర్ అనమాట, ఓన్ బ్రదరు. మళ్ళీ వాళ్ళ ఆడపడుచులు మరి ఇంకెవరో కానీ వాళ్ళు కూడా తినిపించారు. ఈ కార్యక్రమం కూడా మనం చాలా మూవీస్లో కూడా ఎక్కువ చూస్తాం కదా, అరుంధతి నక్షత్రం అనేది. దీనికంటే బెటర్ మీరు చెప్పలేకుండా బెస్ట్ సార్. ఎలాగంటే పర్వాలేదు, భయం ఏమి లేదు సార్. అంత మన వాళ్ళే ఒకసారి ఓకే. ఎస్ సార్, కొంచెం మౌత్ రాదు. వావ్, సూపర్ మేడం. మనం ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతాం కాబట్టి రిటర్న్ ఇచ్చేయాలి. ఓకే, రెడీ, గట్టిగా వేసుకోండి మరి. రావు సార్, ఒకసారి వేసుకోండి, రండి సార్ గట్టిగా. చెప్పండి చెప్పండి. వాళ్ళు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం చేయించారు. అబ్బాయి అయితే ఫుల్ సిగ్గుపడ్డాడు. ఇక్కడ మా మనిషి అయితే చాలా బాగా చేసింది అని అబ్బాయికి చాలా మొహమాటం అనిపించింది. ఇక్కడైతే మనిషి కొంచెం బాగానే చేసింది. ఇక్కడ రింగు వెతుక్కోవడం అది ఉంటుంది కదా, ఇక్కడ చాలాసార్లు మనిషికే దొరికింది రింగ్ అయితే. ఇది కూడా అసలు ఇది 16 పండుగ రోజు చాలా చేస్తారు. ఈసారి ఎందుకో చేయలేదు కానీ అది బాగా చేస్తారు అసలు. ఇక్కడ ఈవెంట్ వాళ్ళు చేయించారు ఇది. తర్వాత అమ్మాయి అబ్బాయి డ్యాన్స్లు వేయడాలు, ఇక్కడ కూడా చాలాసేపు అయితే డ్యాన్స్లు అవన్నీ, రింగ్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా బాగా జరిగింది. ఇంకా మేమైతే ఈ టైంలో ఇంతవరకు ఉండేసి ఇంకా మేమైతే లంచ్కి వెళ్ళేసి వచ్చాము. లంచ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మంచిగా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మా రిషిక, మా సుమలత, నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ దిగడం జరిగింది. కొంచెం రిలాక్స్ అయ్యాము ఫుడ్ తిన్నాక. అసలు లిటరల్లీ చెప్పాలంటే ఆ రోజైతే మేము టిఫిన్ కూడా చేయలేదు అసలు. మార్నింగ్ డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరూ వీళ్ళందరూ బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలందరూ కలిసి అయితే మంచి ఒక గ్రూప్ వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళందరినీ కూడా తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అయితే మిస్ అయిపోయారు. ఇది బిఫోర్ అన్నమాట, దానికంటే మధ్యలో మేమైతే లంచ్కి వచ్చేసినాం. అప్పుడు బగారా రైస్, మటన్ కర్రీ. మా తెలంగాణ పెళ్ళిలో అంటే ఖచ్చితంగా మటన్ అనేది ఉంటుంది. ఆ మటన్ లేకుండా మాత్రం పెళ్ళి చేశారనుకో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ముఖ్యమైనది మా దాంట్లో పెళ్ళిలో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇక్కడైతే మంచిగా మా ప్రియ, నేను, మా రిషిక, మా సుమ అందరం కలిసి, మా అత్త వాళ్ళందరం కలిసి అయితే ఇక్కడ మంచి భోజనానికి అయితే కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. కానీ బట్ ఆ రోజు ఐస్ వాటర్ తాగి అసలు ఫుడ్ అసలు తినలేదు సరిగా, అస్సలు తినబుద్ధి అవ్వలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ 16 పండుగలు అవన్నీ ఉంటాయి. ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తాయి. ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.